నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు రాజకీయ రంగు పులుముకుంటుంది. కొత్త రాష్ట్రంలో జలయజ్ఞం చేస్తున్నామని టీఆర్ఎస్ చెప్తుంటే జరుగుతున్నదంటూ అవినీతి మహాయజ్ఞం అంటూ కాంగ్రెస్ దుమ్మెత్తు పోస్తుంది. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2 రోజుల పర్యటనలో కూడా ప్రాజెక్టుల లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే భరించలేకే కాంగ్రెస్ మాటలు తూలుతుందని గులాబీ దళం గుర్రుమంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 2 రోజుల తెలంగాణ పర్యటనలో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్ రీడిజైన్ స్పెషలిస్ట్ అంటూ సెటైర్లు వేసిన రాహుల్ దోచుకోవడానికే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ में भी आपके चीफ मिनिस्टर రీడిజైన్ के स्पेशलिस्ट हैं. తెలంగాణలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రీడిజైన్ల పేరు మీద పైసలు దండుకుంటా ఉన్నాడు. 38,000 करोड़ रुपए का प्रोजेक्ट था, उसको नया नाम दिया कलेश्वरम. 25,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఆ ప్రాజెక్టుకే కాళేశ్వరం అని చెప్పని రీడిజైనింగ్ పేరు పెట్టాడు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్న రాహుల్ 4 కోట్ల మందికి దక్కాల్సిన ప్రయోజనాలు ఒక్క ఫ్యామిలీనే అనుభవిస్తోందన్నారు. पूरा का पूरा फायदा చీఫ్ మినిస్టర్ జీ కే పరివార్ కో జా రహా హై. మొత్తం 4 కోట్ల మంది యొక్క పోరాట ఫలితం ఒక కుటుంబానికి మాత్రమే ఈ రోజు దక్కుతా ఉంది. ఈ రోజు రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పెద్ద యుద్ధానికి దారితీశాయి. రాహుల్ అవగాహన లేమితో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఎదురుదాడికి దిగారు. ఓవరాల్ గా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ టార్గెట్ గా రాహుల్ చెలరేగిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల కలలు సాకారమవుతాయంటూ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధానికే దారితీశాయి. హెచ్ఎంటీలో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ బల్క సుమన్, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పరస్పర తీవ్ర స్థాయిలో వాదించుకున్నారు. రాహుల్ అవగాహన లోపంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని బల్క సుమన్ దమ్ముంటే చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత పొన్నంకు సవాల్ విసిరారు. సుమన్ వ్యాఖ్యలను ఖండించిన పొన్నం ప్రాజెక్టుల రీడిజైనింగ్లో అవకతవకలపై హెచ్ఎంటీ వేదికగా చర్చించడానికి తాము సిద్ధమేనన్నారు. అన్నట్టుగానే ఇద్దరు నేతలు ప్రస్తుతం హెచ్ఎంటీ స్టూడియోలో ఉన్నారు. మరి నిజంగా అవినీతి జరిగిందా ఏంటి అనే దానిపైనే చర్చ ప్రారంభిద్దాం. ప్రస్తుతం చర్చలో ఇటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎంపీ బల్కా సుమన్ గారు, వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం హెచ్ఎంటీవీ స్టూడియోకి వచ్చారు. ప్రభాకర్ గారు, మీరు చెప్పండి. గత కొద్ది రోజులుగా మీరు ఏదైతే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టులు ఏవైతున్నాయో ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది అని చెప్పేసి మీరు పదే పదే చెప్తున్నారు. నిన్న మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా ఇందిరాసాగర్ ఈ ప్రాజెక్టు అన్నీ కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. నిజంగా అవినీతి జరిగితే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉంటే మీరు బయట పట్టగలరా? ఇప్పుడు 2-3 అంశాలు నేను చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళీ నా వర్షన్ తర్వాత సుమన్ గారికి చేయండి, వారి వర్షన్ చెప్పు. మధ్య ఇంటరప్షన్ అవసరం లేదు. నేను యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ నిన్న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినటువంటి మాటల్ని పార్టీ పరంగా వివరించే ఒక ప్రయత్నం చేస్తాం. ఈరోజు ముందుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమే నీళ్లు, నియామకాలు, నిధులు. ఆ నీళ్లు, నియామకాలు, నిధులకు సంబంధించి దయచేసి మీరు స్పష్టంగా తెలంగాణ ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆనాటికే ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2015-16 వరకు ఎన్ని ప్రాజెక్టులు మనం తీసుకున్నాం, ఎన్ని ప్రాజెక్టుల పేరు ఎంత ఖర్చు అయింది. నేను 2019కి ఒక చిన్న లెక్క చెప్తా. లాస్ట్కు 1956 వరకు మనం తీసుకున్నట్టయితే అప్పటికే అనేకమైనటువంటి సోర్సెస్, నేను సోర్స్ కోతలేను, జిల్లా వారి కోతలేను, మైనర్ ఇరిగేషన్ కావచ్చు, మీడియం, దాదాపు 17 లక్షల ఎకరాలకు సంబంధించి సాగునీరు 1956 వరకే. దాని తదుపరి 2004 వరకు 47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతూ ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్, సీమాంధ్ర నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెసే 51 లక్షల ఎకరాలకు ప్రతిపాదిత చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోయింది. మేము ప్రాజెక్టులను తీసుకుపోయే సందర్భంగా అందులో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల 16 లక్షల ఎకరాలు పక్కన పెడితే మిగతా సంబంధించినటువంటి దాని లోపల
ప్రాణహిత చేవెళ్లకు ఒక పక్కన పెట్టి 2014 నుంచి తీసుకుంటే 30 ప్రాజెక్టులకు ఓన్లీ 9,000 కోట్లు ఖర్చు పెడితే 9,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 28 లక్షల ఎకరాలకు సాగునీరు చేయగలిగేటువంటి అవకాశం పూర్తి వదిలిపెట్టి అవి చేయకుండా ఇలా మీరేం చేస్తా ఉన్నారు? ఆనాడు చూపెట్టబడ్డటువంటి ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి 16,40,000 ఎకరాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్టును 38,000 కోట్లతో దయచేసి ఇలా మీరేం చెప్తా ఉన్నారు? అంచనాల్ని 88,000 కోట్లకు పెంచి అదే 18,50,000 ఎకరాలకు పెంచుతా ఉన్నారు. దాని తర్వాత 18 లక్షలు స్థిరీకరణ అంటా ఉన్నారు. బట్ మీరు ఇచ్చేది 2 లక్షల ఎకరాలకు పయనిస్తూ మీరు 38,000 కోట్ల నుంచి 88,000 కోట్లకు పెంచినారు. 80,000 కోట్ల రైట్. దీనికంటే ఇంకొక ముందు నా అభ్యంతరం ఏంటంటే డాక్టర్ జరిగింది కదా ఇక్కడ 2 లక్షల ఎకరాలు 2 లక్షల ఎకరాలకు ఎంత పెరగాలి? 16,50,000కు 34,000 కోట్లు. మిగతా 2 లక్షల ఎకరాలకు ఎంత పెరిగింది? 50,000 కోట్లు పెరిగింది. దయచేసి అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట్లాడుతున్నారు, సోదరుడు ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారు తప్పకుండా గౌరవిస్తారు. వారు ఇచ్చిన రాజ్యాంగ భిక్షతో వీరు పార్లమెంట్ సభ్యులైనారు. అటువంటి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి పేరు మారుస్తుంటే కూడా నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2, 2015లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని అడిగింది. నా పేరు నెంబర్ 1. నెంబర్ 2, 2001 ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ పార్టీ సింహగర్జన పేరు మీద కరీంనగర్లో ఆవిర్భవించింది, లేదా సింహగర్జన జరిగి రాజకీయ అంకురార్పణ జరిగింది. అంబేద్కర్ పేరు ఆల్రెడీ ఉంది అక్కడ, ఆల్రెడీ ప్రాణహిత ప్రాజెక్ట్ ఉంది కదా అక్కడ. వారిని చెప్పండి, వారు చెప్పినాక నేను మాట్లాడతాను. చెప్పండి మీరు మాట్లాడండి. ఇప్పుడు అంబేద్కర్ తీసేసారు. అంబేద్కర్ పేరు లేదు కదా. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నారు. ఎప్పుడన్నా ఏదైనా టూరిస్ట్ గవర్నర్ గారి నుంచి మొదలుకుంటే చిన్న గల్లీ లీడర్ టీఆర్ఎస్ దాకా కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేస్తున్నారు కదా. ఎక్కడన్నా కాళేశ్వరం తప్ప అంబేద్కర్ ప్రాజెక్టుని మాట్లాడుతూ ఉన్నారా? ఇట్స్ ఓన్లీ ఉచ్చారణ కదా. మేము ఆనాడు పోచంపాడు అన్నాం. దాని తర్వాత దాని పేరు శ్రీరామ్ సాగర్ నామకరణం చేసినాం. ఇలా మీరు డాక్టర్ అంబేద్కర్ పేరు ఆల్రెడీ జీవోస్ను తీసేసినటువంటి పరిస్థితి నెంబర్ 1. నేను ఒకటే అడుగుతున్నా, మీరు 2015 దాకా మీరు జాతీయ హోదా కావాలని అడిగిన వాళ్ళు, పోలవరం కేంద్రం అక్కడ జాతీయ హోదా ఇచ్చి కేంద్రం నిర్వహిస్తుంది కాబట్టి ఇక్కడ జాతీయ హోదా అయినట్టయితే మా పెద్దరికం ఉండదు, అవినీతికి అవకాశం లేదని మీరు జాతీయ హోదా అడగడం బంద్ చేసినారు. మా రాష్ట్రంపై భారం కూడా తగ్గిది, మా భారం తగ్గేది కదా. దాని తర్వాత ఇవాళ మీరు 2001 నుంచి ఏప్రిల్ 27 నుంచి 2014 దాకా మీ పార్టీ రాజకీయ పార్టీ సన్యాసులు కాదు, ఈ ప్రాజెక్టుల మీద మేము బహిరంగ చర్చ చేసినాం, లేదా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మీరు ఎలా ఎన్నడన్నా ఈ ప్రాజెక్టుల మీద మీ వైఖరి చెప్పినారా? 2001 నుంచి 2014 దాకా. దాని తర్వాత ఈ 2000 జాతీయ హోదా అడగడం సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా ప్రాజెక్టుల వైఖరి చెప్పండి కావచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే స్వయంగా లేఖలు రాసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. జాతీయ హోదాలో ఎందుకు సడన్గా మార్పు వచ్చిందంటే 2015 తర్వాత మీకు ఉండబడేటువంటి అంశాలు అప్పటిదాకా పనులు బంద్ చేసి ఇగో ఈ ఎక్సలేషన్ రేట్స్ 38,000 కోట్ల నుంచి 88,000 పెంచడానికి సంబంధించిన అంశం మీదనే బరాబర్గా అందులో టెక్నికల్ పోతే కూడా ఇలా తమ్మిడి హెట్టి అనేటువంటిదే కరెక్టు. అడుగుతా ఉన్నారు, అనుమతులు రాలే. బాబులీ అనుమతుడు కట్టినరా? ఈయన చిన్న 1,500 ఎకరాల ముంపు. మీరు ఏ అనుమతులు లేకుండా మొత్తం అనుమతులు లిస్ట్ ఉంది. 19 అనుమతుల కాలం నేనేమంటా ప్రభాకర్ గారు, మొత్తం అనుమతులు ఉన్నాయి. మీరు అనుమతులు ఉన్నాయా మీ దగ్గర? బరాబర్ ప్రతిదీ తీసుకొచ్చారా మీరు? ప్రతిదీ అగ్రిమెంట్ ప్రతిదీ ఉంది. టీఆర్ఎస్ ఏమంటుందంటే మీరు కనీసం 19 అనుమతుల్లో మీరు ఏ ఒక్క అనుమతి కూడా తీసుకోకుండానే ప్రాజెక్టు కట్టడం మొత్తం రికార్డు ఉంది. ఓన్లీ అక్కడ హెడ్ వర్క్ సంబంధించి తమ్మిడి అట్టి దగ్గర కట్టడానికి మహారాష్ట్రకు ఉన్న అభ్యంతరము 1,500 ఎకరాలు మునుగుతుందని దాన్ని కన్విన్స్ చేసుకుంటాం, కొట్లాడతాం. ఈ పక్కన మన తెలుగు వాళ్ళతోటి నాగార్జున సాగర్ మీరు ఆ రోజు ప్రాజెక్ట్ ఏదైతే కడతామంటున్నారో ఆ రోజు అనుమతులు ఉన్నాయా మీకు? 19 అనుమతులు మీ దగ్గర ఉన్నాయా? మెజారిటీ వచ్చారు, 15 వచ్చినాయి. ఒక నిమిషం, ఇంకొక మాట చెప్తాను. సుమన్ గారితో కూడా మాట్లాడి ఇంకొక మాట చెప్తాను. 88 కోట్లకు పెంచిన తర్వాత 16,50,000 రూపాయలు ఇచ్చే 16 లక్షల ఎకరాలకు ఇచ్చే 38,000 కోట్లు 18,000 ఎకరాలకు ఇచ్చే 1,00,000 కోట్లకు పెరిగితే అది దానికి అవినీతి కాకపోతే ఇంకేం జరుగుతుంది చెప్పండి మీరు. తర్వాత ఇంకొకటి తమ్మిడి హెట్టి దగ్గర నీళ్ళు ఉన్నాయి. ఆ నుంచి మీరు కింది తీసుకుపోతా ఉన్నారు. కింది దాకా మేడిగడ్డకు 142 మనం అనుకున్నాం, 100 కాడికి తీసుకుపోయారు.
ఆ నుంచి మళ్ళీ మీరు అన్నారం సుందిల్లా మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఇక్కడ దానికి సంబంధించి వారు మాట్లాడిన Yes. తర్వాత నాయకుడు సాంకేతికత నేను సుమన్ మాట్లాడుతాను గారు. టెక్నికల్గా. సుమన్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. గతంలో గడిచిన 4 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ప్రాజెక్టుల విషయంలో రాహుల్ గాంధీ గారికి కూడా అదే స్క్రిప్ట్ రాసిచ్చి రాహుల్ గాంధీ గారి చేత కూడా సేమ్ అదే మాట్లాడిపించినారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో 2-3 ప్రధానమైనటువంటి అంశాలు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరని ఒక అబద్ధం చెప్పారు. ఇరిగేషన్ చర్చ ఇరిగేషన్ గురించి ఇరిగేషన్ మాట్లాడారు. ఇరిగేషన్ చెప్తున్నా చాలా అంశాలు ఉన్నాయి. కాక నా మాట ఏంటంటే రాహుల్ గాంధీ గారితో నేను అనడం ఏంటంటే వీళ్ళు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు 4 ఏళ్ల నుంచి. అది నడుస్తున్నది. వాళ్ళ దేశ నాయకుడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఆయన చేత కూడా అబద్ధాలు చెప్పించారని మేము అంటున్నాం. దానికి ఒక ఉదాహరణగా నేను అది చెప్తా ఉన్నా. 10,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు 4 ఏళ్లలో అని చెప్పి ఒక అబద్ధం చెప్పించారని చెప్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం ప్రాజెక్టులకు సంబంధించి కూడా అంబేద్కర్ పేరుని తీసేసి కాళేశ్వరం పేరు పెట్టినారు అని చెప్పి ఇంకో అబద్ధం చెప్పించినారు. రెండో అబద్ధం. మూడో అబద్ధం, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయము 38,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పెంచినారని చెప్పి మూడో అబద్ధం చెప్పించినారు. నాలుగో అబద్ధము దాదాపు పూర్తి అయ్యే వరకు అయితే నా మాట నేను చెప్తాను. నాకు అన్ని లెక్కలు ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ జీవోస్, వీ హ్యావ్ ఆల్ ఎవిడెన్సెస్, వీ హ్యావ్ ఆల్ క్లియరెన్సెస్. అన్నిటిని కూడా వాళ్ళ ప్రజల ముందు పెడతా. లెట్ ద పీపుల్ డిసైడ్. తర్వాత నాలుగో అబద్ధం ఏం చెప్పించినారు, రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్లను రీడిజైన్ చేసి సీతారామ పేరుతోని అంచనాలను పెంచి 2,500 కోట్ల నుంచి అంచనాలు 12,000 కోట్లకు పెంచినారని చెప్పి నాలుగో అబద్ధం చెప్పించినారు. సరే, మొదటిది ఉద్యోగాల గురించి కాదు, మనం ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడుకుందామని మీరు అంటున్నారు. ఒకవేళ కమ్ టు ఇరిగేషన్ సబ్జెక్ట్. ఇరిగేషన్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఫస్ట్ వారు మాట్లాడిన దాంట్లో అంబేద్కర్ పేరును తొలగించారనడం చాలా తప్పు. ఎందుకంటే మేము తెలంగాణ అవసరాల కోణంలో, తెలంగాణ ప్రజల కోణంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసినాం. ఆ రీడిజైన్ చేసేటటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగానే తెలంగాణకు ఉన్నటువంటి 1330 టీఎంసీల నీటి కేటాయింపులు కృష్ణా గోదావరి నదులకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 3.5 గంటల పాటు రాష్ట్ర అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలతో పంచుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని కూడా చర్చలు పాల్గొనమని ముఖ్యమంత్రి గారు అభ్యర్థించినా కాంగ్రెస్ పార్టీ పాల్గొనకుండా బయటకు వెళ్ళిపోయింది, చర్చలు పాల్గొనలే. 3.5 గంటల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ముఖ్యమంత్రి గారు సోదాహరణంగా అంకెలతో సహా ఎక్కడెక్కడ ఎంత ఆయకట్టిస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడ మేజర్ ప్రాజెక్టులు ఎట్లా రీడిజైన్ చేస్తూ ఉన్నాం, మీడియం ప్రాజెక్టులు ఎట్లా కంప్లీట్ చేస్తూ ఉన్నాం, మైనర్ ప్రాజెక్టులు ఎట్లా కంప్లీట్ చేస్తూ ఉన్నాం, 45,000 చెరువులను ఎట్లా పునరుద్ధరిస్తూ ఉన్నాం, సోదాహరణంగా వారు అన్ని విషయాలు కూడా వివరించడం జరిగింది. దాని తదనంతరం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మేము రీడిజైన్ చేసినటువంటి క్రమంలో ఎందుకు రీడిజైన్ చేసినాం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పిన తర్వాత నేను ఎందుకు రీడిజైన్ చేసినామనే చెప్తాను. ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మేము రీడిజైన్ చేసిన దరిమిల కిందికి తీసుకొచ్చినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు, అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి దిగువన దీనంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపంగా మేము మార్చినాం. దానికి పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా పెట్టుకున్నాం. నా మాట ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకున్నాం. బట్ ఎగువన ఉన్నటువంటి ప్రాణహిత ప్రాజెక్టు దాన్ని మాత్రం అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా మేము కొనసాగిస్తూ ఉన్నాం. నేను ఆన్ రికార్డు టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అధికార పార్టీ తరఫున చెప్తా ఉన్నా. గతంలో మా ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా ఈ అంశానికి సంబంధించి చెప్పడం జరిగింది. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, అంటే ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్ నగర్, చెన్నూరు, బెల్లంపల్లి పార్ట్ ఆఫ్ మంచిర్యాల, ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి 56,500 ఎకరాలు మాత్రమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ప్రపోజ్ చేయబడ్డది. దాన్ని మేము అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా 2 లక్షల ఎకరాలకు మేము ప్రపోజ్ చేసినాం. అది అట్లనే కొనసాగుతుంది అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు. కిందిది మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుగా మేము మార్చుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరం ప్రాజెక్టుగా ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేసినామంటే చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. నేను మొట్టమొదటి జీవో మీకు చూపిస్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఇది 16/5/2007 నాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 17,875 కోట్లతోని మొట్టమొదటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి జీవో తీసింది. 2007 5వ నెల 16వ తేదీ. ఇది జీవో నెంబర్ MS నెంబర్ 124, 16/5/2007 17,875 కోట్లతోని మొట్టమొదటి జీవో కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి 16.40 లక్షల ఎకరాల నుంచి ఎకరాల ఆయకట్టుకు సంబంధించి వాళ్ళు తీసినటువంటి ప్రపోజ్డ్ జీవో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి నెంబర్ 1. నెంబర్ 2, దీన్నే మళ్ళీ 2008-17 డిసెంబర్ వచ్చేసరికి 38,500 కోట్లకు తీసుకుపోయినారు. ఆయకట్టు పెరగలే, ఏమీ పెరగలే, మొత్తం వ్యవస్థ గట్లనే ఉంది. ఇమీడియట్గా వాళ్ళ అంచనాలు 38,500 కోట్లకు పెంచినారు. ఇది రెండో జీవో. ఇక మూడవది డిపిఆర్ సిడబ్ల్యూసికి అప్పటి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ గారికి అప్పటి మన చీఫ్ ఇంజనీర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన చీఫ్ ఇంజనీర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బి మల్లికార్జునరావు గారు 2010
8 అక్టోబర్లో వారు పంపించినటువంటి డిపిఆర్లో చాలా స్పష్టంగా 40,300 కోట్లు అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది, పేర్కొనడం జరిగింది. 16.40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి 40,300 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తూ ఉన్నాము అని చెప్పి స్వయంగా అప్పటివరకు ఏ పనులే ప్రారంభం కాలేదా? నేను దానికి వస్తా. సో దానికి సంబంధించి చాలా స్పష్టంగా 40,300 కోట్ల డిపిఆర్ను అప్పటి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బి మల్లికార్జునరావు గారు అప్పటి సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ గారికి 8/10/2014 వారు డిపిఆర్ను పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే అదే అక్కడ లెక్కల కాడికి వస్తున్నా. సో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 2014 1 జూన్ నాటికల్లా వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి 5,282.52 కోట్లు మాత్రమే. 5,282.52 కోట్లు మాత్రమే. దీంట్లో కూడా సివిల్ వర్క్స్కు 2014 వరకు వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు 1908 కోట్లు మాత్రమే. 1908 కోట్లు మాత్రమే. మరి మిగతా ఖర్చు అంతా ఎటు పెట్టిరంటే 1,420 కోట్లేమో మొబిలైజేషన్ అడ్వాన్సులు, 901 కోట్లేమో సర్వే ఇన్వెస్టిగేషన్లు. అంటే పనులు చేసే మొబిలైజేషన్ అడ్వాన్స్ కాంట్రాక్టర్లకు ఇచ్చుడు, సర్వే ఇన్వెస్టిగేషన్ల పేరు మీద పైసలు కాంట్రాక్టర్లకు ఇచ్చుడు. ఆ లెక్కన 2,326 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేసినారు. అదిగాక హెడ్ మెకానికల్ వర్క్స్ కింద 1,046 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. సో అంటే పంపులు కొనడానికి, మోటార్లు కొనడానికి, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు, సర్వే ఇన్వెస్టిగేషన్ల మీద పైసలు ఇవ్వడానికి దాదాపు 3,300 కోట్ల పైచిలకు రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టినారు. సివిల్ వర్క్స్కు వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు కేవలం 1,900 కోట్లు మాత్రమే. ఇది అథెంటిక్గా నేను మీ హెచ్ఎంటీవీకి ఇస్తా ఉన్న లెక్క ఇది. ఇప్పుడు మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను మీకే ఇస్తాను రాజేష్ గారు. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తతంగం ఏంటంటే మహారాష్ట్రతో పైన ఒప్పందం కాలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే 10 సంవత్సరాల పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఢిల్లీలో మన్మోహన్ గారే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎక్కడ కూడా మహారాష్ట్రతో ఒక్క ఒప్పందం కూడా చేసుకోకుండా ఈ రకంగా బూడిదల పోసిన పన్నీర్ లెక్క ప్రజల సొమ్మును సర్వే ఇన్వెస్టిగేషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద కాంట్రాక్టర్లకు దోచిపెట్టినారు. ఎట్ ద సేమ్ టైం ఒక్క ఎకరానికైనా నీళ్ళు వచ్చిందంటే నీళ్లు రానటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు చూసినారు. దీంట్లో ఇంకో విషయం, ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు పృథ్వీరాజ్ చౌహాన్ గారు చాలా స్పష్టంగా 2013 అక్టోబర్ 5 నాడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక లేఖ రాసినారు. ఆ లేఖ నేను చాలా స్పష్టంగా చదివి వినిపిస్తాను, 2 లైన్లు. ఇట్ ఈస్ ఆల్సో లర్న్డ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ సైన్డ్ వేరియస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లేఅవుట్ డ్రాయింగ్స్ ఆఫ్ బ్యారేజ్ లెవెల్స్ డిసైడెడ్ యూనిలేటరల్లీ ప్రాణహిత చేవలకు సంబంధించి. ఆయన క్లియర్గా ఏం మెన్షన్ చేస్తారంటే లాస్ట్లో, ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలేటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి 2013 మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా మీరు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ పెడతా ఉన్నారు వారు లేఖ రాసినారు. ఇది లేఖ. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, ఈ సందర్భాన ఇది కరెక్ట్ కావాలంటే మీరు 2 to 3 అన్నారు కదా. నా మాట ప్లీజ్ 2 to 3 కాదు 2 to 4 పెట్టండి. నాకు ఒక 15 నిమిషాలు సమయం ఇవ్వండి. నేను అడిగిన ప్రశ్నకు జవాబు రాలే. 15 నిమిషాలు నేను చెప్పుకుంటున్నా వాదన. 15 నిమిషాలు 5 నిమిషాలు 15 నిమిషాలు ఇవ్వండి, నేను వింటా. పాయింట్స్ నోట్ చేసుకొని ప్రభాకర్ గారు ఏం చెప్తారంటే, మీరు ఈ రోజు 38,000 నుంచి 80,000 కోట్లకు తీసుకొచ్చారు కదా. అదేమన్నా ఆయకట్టు ఏమైనా పెరిగిందంటే కేవలం 2 లక్షల నేను వచ్చే క్రమంలో నేనేం చేస్తున్నా, చాలాసేపు సమయం తీసుకోండి. మనం మీరు చేసిన ఆరోపణలకు వీళ్ళకి కౌంటర్ ఖచ్చితంగా ఇవ్వాలి. టైం ఇవ్వండి, మాట్లాడియండి. వారు మాట్లాడిన దానికి నేను కూడా సమాధానం చెప్తా. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ సంబంధించి కొంత క్లారిటీ అది జనాలకు పోవాలి కదా. నా మాటినండి, నేను వస్తాను. 2 సంవత్సరం ఇక్కడనే
సామాన్య జనానికి కూడా అర్థమవుతుంది. అదే 2 అర్థం సంవత్సరాల కావాలి, కాలంలో చెప్పాలి కదా. 2 సంవత్సరాల కాలంలో 17,875 కోట్ల నుంచి 40,300 కోట్లకు ఎట్లా ఎస్టిమేషన్ పెరిగింది ప్రాణహిత Yes. సేవల ప్రాజెక్టు? దాని జవాబు చెప్పండి. Yes, దాంట్లో ఉన్నది, దాంట్లో ఉన్నది. అందుకే నేను చెప్పనండి. అందుకే నేను దాని చెప్పనండి. కౌంటర్ చెప్పండి. మీరు ఇప్పుడు ఆరోపణ చేశారు కదా. ఇలా అధికారంలో మీరున్నారు, తప్పు జరిగింది, Yes. అవినీతి జరిగింది, ఏంటి జైల్లో పెట్టు. రేపు బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ అంచనాలు 38,000 కోట్ల నుంచి 80,000 కోట్లు పెంచిన జైలు వేస్తాం తెలంగాణ ప్రజలు హామీ ఇస్తారు. ప్రభాకర్ గారు నేనేమంటే నేను మీరు ప్రతిసారి తెలియదు. ఆరోపణలు చేస్తున్నారు. అరే, మీరు చెప్తున్నారు నేను ఏమంటున్నా? Subject మాట్లాడుతున్నా. నేనే- Political ఎవరు- statement political ఇంకా statement ఎక్కువ కాదు. మాట్లాడతా. Political నేను కాదు. ఇంకా ఎక్కువ మాట్లాడతా. మీరు- This is political biased. statement This is కాదు. not fair. నువ్వేమంటున్నావు? పొన్న మీరు ప్రభాకర్ చర్చను గారు. మంచిగా ఒక- continue yes, చేయండి. చర్చను నేను ఒక మంచిగా విషయం- continue నేను- చేయండి. నేను 40,000 Let it be a candid కదా. debate. Let it be a నేనేమంటున్నా candid yes, debate. నేనేమంటున్నా This is ఒక not నిమిషం, for ఒక political నిమిషం. statement. This Yes, is నేను not అంటున్నా. the for మీరేమన్నారు political statements. మీరేమంటున్నారు ఎస్ మీరు అవినీతి జరిగి మేము అవినీతి చేసామంటే మీరు ఎస్ కేసు పెట్టాను కదా. నేనేమంటున్నా ఈ రోజు వీళ్ళు మీరేమంటున్నారు ఎస్ అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. నిజంగా మీతోటి ఆధారాలు ఉంటే మీరు పెట్టండి మీరెందుకు ఓన్లీ ఆరోపణలు చేస్తున్నారు? ఏది? మీ దగ్గర ఆరోపణలు ఉన్నాయా అనేది వాళ్ళ ఆరోపణ. రైట్ టు ఇన్ఫర్మేషన్ మీరు ప్రతిసారి ఆరోపణలు చేసినప్పుడు కూడా మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇటు సుమన్ కావచ్చు, మరొకరు కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్తున్నారు. ఎస్ మీరు ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఆధారాలు ఉంటే మాకు బయట పెట్టండి అన్నప్పుడల్లా మీరు ఎందుకు అరే ఇప్పుడు పెట్టండి? మీరు ఆధారం ఒకటే విషయం చెప్తాను ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి. ప్రాణహిత చేవెళ్ళ మనము 3 కాదు 4 కాదు 5 వరకైనా పెడతాం, ప్రాబ్లం లేదు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించి ఎకరా పెరగలేదు ఏమంటున్నా మీరు అంటారు 18,000 కోట్ల 40,000 రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం నన్ను ప్రభాకర్. చెప్పనీయాలి కదా, పెరగలేదని వారు ఎట్లా చెప్తారు? ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కండి. ఏం